చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గంగాధర నెల్లూరు రా కదిలిరా ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ యొక్క నియోజకవర్గానికి థామస్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఎంపిక చేసి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఎన్నో కంపెనీలు అలాగే జాబ్ క్యాలెండర్లో కూడా ప్రతి ఏటా విడుదల చేస్తామని చెప్పారు. మహిళలకు బస్సుల్లో ఉచిత సౌకర్యం అలాగే డ్వాక్రా మహిళలకు ప్రతి సంవత్సరం రుణమాఫీ చేస్తామని, రైతు రుణమాఫీ చేస్తామని, ఉచిత కరెంటు ఇస్తారని కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నారని చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా బాబు వస్తేనే జాబు వస్తుందని గ్యారంటీ అని ప్రతి ఒక్క యువతకి నేను ఇచ్చే మొదటి ప్రాధాన్యతను కూడా ఆయన ఈ యొక్క సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల మోహన్ మరియు కటారి హేమలత, పలంనేరు మాజీ మంత్రి అమర్నాథ్, పులివర్తిల నాని, ఎమ్మెల్సీ దొరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఎర్ర చందనం ఇక్కడే ఒక పెద్ద ఎర్ర చందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగ్లర్. ఏం చేశారు తమ్ముళ్ళు? ఆ స్మగ్లర్కి ఎక్కడ సీట్ ఇచ్చారు? ఎక్కడ సీట్ ఇచ్చారు? ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని, స్మగ్లర్ని ఈరోజు చిత్తూరుకి సీట్ ఇస్తారా? మీరు చిత్తూరుకి సీట్ ఇస్తే ఈరోజు కేవీపల్లి పీలేరు దగ్గర నడి రోడ్లో ఒక పోలీస్ కానిస్టేబుల్ని, గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మా పోలీసులకి, అయ్యా మీకేమైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్మగ్లర్లే రాజులైన తర్వాత ఇంకా పోలీసులు ఎందుకు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఎవరైనా సరే ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. మనకు రోషం లేదా? ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే నల్లమలై ఫారెస్ట్ లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకు రెడ్ శాండ్లు ఏర్పాటైంది. ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణం ఉంది. అదే మరిగా ఆ వాతావరణంలో రెడ్ శాండ్లు బాగా వస్తుంది. నేను దాన్ని పెంచడానికి ప్రయత్నం చేశా. మీకు అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, తమిళనాడు నుంచి స్మగ్లర్స్ వస్తే నేను ఆ రోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడితే అడ్డం వస్తే చాలా స్పష్టంగా ఆ రోజు దాడి చేశారు, కొంతమంది చనిపోయారు. తెలుగుదేశం 5 ఏళ్ళు ఒక తుంగ కూడా రెడ్ శాండిల్ స్మగుల్ జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ.